ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు పార్లమెంట్లోని ఉభయ సభలు ఏప్రిల్ 2న ఆమోదం తెలిపాయి. ఈ చట్టంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభించింది. అమరావతిని రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా స్థిరపరుస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఆమోదం పొందింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న 3 రాజధానుల వివాదంతో పాటు రాజధానిపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి విషయంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. పార్లమెంట్లో ఈ చట్టబద్ధతతో అమరావతి అభివృద్ధికి లైన్ క్లియర్ అవటమే కాకుండా ఇన్వెస్టర్లలో సైతం రాష్ట్రంపై నమ్మకం రెట్టింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పెద్దల సహకారం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.